భూమి వివాదం ప్రాణరక్షణ కోరిన రోసిరెడ్డి. అనంతసాగరం మండలం అమని చిరువెల్ల గ్రామానికి చెందిన బుట్టిరెడ్డి రోసిరెడ్డి తన పట్టాభూమిని కొందరు ఆక్రమించి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల తమ భూమిలోకి ప్రవేశించి ఆస్తి నష్టం కలిగించడంతో పాటు లీజుదారుపై దాడికి ప్రయత్నించారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని వాపోయిన ఆయన తనకు మరియు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. నమస్కారం, నా పేరు రోసిరెడ్డి. మాది అనంతసాగరం మండలం వెంగంపల్లి గ్రామ కాపుస్తున్న ఉన్నాం. నేను గత సంవత్సరం అనంతసాగరం మండలం అమాంచల్ రెవెన్యూలో పొలంలో 19, 20, 21, 22, 24, 26 సర్వే నెంబర్లో 26 రిజిస్ట్రేషన్లు 10 ఎకరాల 87 సెంట్లు విస్తీర్ణం కొనుగోలు చేశాను. మా భార్య బుట్టిడి పద్మావతి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడింది. ఈ పొలాన్ని ముత్తుకూరు మండలం వాస్తవ్యుడు సన్నారెడ్డి సాయితేజ గారు కౌలుకి ఇచ్చాను. ఇచ్చిస్తే అతను ఈ నెల 5వ తారీఖున ఆ పొలంలో రాళ్ళు ఫినిషింగ్ రాళ్ళు బాతాడు. ఫినిషింగ్ రాళ్ళు బాస్తే అది మా కోర్టు ఆర్డర్ మీద, కోర్టు కేసు ఉంటే కోర్టు ఆర్డర్ మీద నాకు వచ్చింది. కోర్టు ఆర్డర్ డిగ్రీ వచ్చింది. దాని ద్వారా మేము చెరువు ప్రవేశించాం. అప్పుడు గాలిపోయిన రమణయ్య, గాలిపోయిన నాగేంద్ర, గాలిపోయిన కిషోరు, మేకల అశోకు, ఒరిపెంట రమణారెడ్డి, ఒరిపెంట శ్రీనివాసరెడ్డి, చీర్ల వెంగయ్య, గ్రామ సర్పంచ్ నల్లనొక శేషయ్య, రేవు త్రిపాలు, వీళ్ళు 9 మంది పోయేసి అతని మీదకి కొడతాం, చేస్తాం, చంపేస్తాం, గడపలు పొడి చేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అంటూ చెప్పేసి అతను భయభ్రాంతి గురి చేసి ఆ రాళ్ళని ఎగ్గొట్టారు. ఆ రాళ్ళు విలువ ₹1,00,000. దానికి సంబంధించి మేము అనంతసాగరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి దగ్గర మేము రిపోర్ట్ చేస్తాం. రిపోర్ట్ చేస్తే దానికి సంబంధించి కేసు తీసుకోవాలి. దాని గురించి మేము ఐజీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, అనంతసాగరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కూడా రిజిస్టర్ పోస్ట్ పంపించేసాం. అందరికి 6 మంది పంపించేసాం. ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పిన 9 మంది ఇదంతా ఎందుకు రోసిరెడ్డిని చంపేసిపోతుంది అనే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి నాకు ప్రాణరక్షణ కల్పించండి. నన్ను ఏం చేస్తారు ఏమో తెలియదు. వీళ్ళందరికీ ఆత్మగురు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గంగాధర్ గారు ఫుల్ సపోర్ట్. ఆ సిఐ గారికి, గాలిపోయిన రమణయ్య గారికి ఎంత లావాదేవీ ఉందో మనకు తెలియదు. అవినీతికి పాల్పడుతున్నారు ఏంది తెలియదు, బంధువుల వరకు తెలియదు, ఏ విధంగా సంగతి మనకు తెలియదు. కానీ సిఐ గారు వాళ్ళు ముఖ్యంగా సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని కూడా కొంచెం వచ్చేసి ఎస్ఐ గారిని కేసు కూడా ఛార్జ్ కట్టొద్దు, వాళ్ళకి కేసు తీసుకోవద్దు అని సిఐ గారు ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి దయచేసి నాకు ఆత్మరక్షణ కల్పించవలసిందిగా. ఫస్ట్ పొలం కొన్నప్పుడే నా మీద దౌర్జన్యం కూర్చున్నారు. ఇప్పుడు ఆగస్టు 2025 ఆగస్టున ఒక కేసు పెట్టున్నాం. దాని ఎఫ్ఐఆర్ అయింది. దాని ఎంతో ఛార్జ్ షీట్ కట్టలా. అప్పటి నుంచి నన్ను ఏ విధంగా చేయాలని, అది చేయాలనేది వాళ్ళ ఆలోచన. నేను దారి భయపడి నేను ఎవరో కౌలిస్తే అతను కూడా చంపేస్తామంటూ అతను బెదిరించి విధంగా చేస్తున్నారు.